ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభుదయం అందరికీ ప్రైజ్ రాడండి. బాగున్నారా? ఇది వాగ్దానం 145 కీర్తన 18 వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలోని మనం నిజంగా దేవునికి మనం మొరపెడితే దేవుడు మన దగ్గరగా ఉన్నాడని దేవునికి వాక్యలేఖనాలు చెప్తున్నాయి. ఆనాడు యాకోబు ఆ రాత్రికాల సమయంలో నిజంగా మొరపెట్టాడు. ఎందుకంటే 21 సంవత్సరం దేవుని విడిచిపెట్టేస్తాడు. ఇంకా తన ప్రాణం పోతుంది. ఇంకా దేవుడు తప్ప ఇంకెవరు తను కాపాడలేరు. కాబట్టి దేవుడే దిక్కని చెప్పి ఆ హెబెజ్ రేవు దగ్గర దేవుని ఎదురు మొరపెట్టాడు. ఇంట్లో వాళ్ళందరినీ, ఆస్తిని, అంతస్తుల్ని, తనకు కలిగిన ప్రతిదీ విడిచిపెట్టేశాడు. దేవుని ఒక్కడిని వెతికాడు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేశాడు. దేవుడు యాకోబుతో వెనుకలాడాడు. నిజంగా మొదలుపెట్టాడు. గొప్ప ఆశీర్వాదాలు కూడా తను పొందుకున్నాడు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు అనే పేరు నిలకడగా నిత్యంగా నిలిచి ఉంది. కాబట్టి మనం కూడా నిజంగా ప్రార్థనతో ఆయన సమీపంగా ఉంటే మన పరిస్థితులే మారిపోతాయి, మన స్థితిగతులే మారిపోతాయి, మన జీవితమే మారిపోతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో నిజంగా మొరపెడదాం, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జింగల దేవుడు, అసలు జింగల దేవుడిని కోట్ల కోట్ల అందరూ ఆచరిస్తున్నాం. గొప్ప దేవా మీరు అమ్మని పైకెత్తున్నాం. మేము నిజంగా నేను మొరపెట్టేవారిగా మేము ఉండడం మాకు సహాయం చేయండి. ఆనాడు యాకోబు నిజంగా మొరపెట్టాడు. అయ్యా గొప్ప ఆశీర్వాదాన్ని పొందిస్తున్నట్టు తన ప్రతి కాలమంతా కూడా అయ్యా నేను స్థుతించాడు, మేము కూడా అట్రీతిగానే స్థుతించే భాగ్యం ఇచ్చి అయ్యా తను నిజంగా మొరపెట్టేవారుగా ఉండి అయ్యా మీ స్పర్శను అనుభవించేవారు ఉండడానికి మాకు సహాయం చేసి నాకు కనపరచుకోవాల్సిందిగా పెట్టుకుంటాం. నిత్య ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మేము కూడా పొందుకునే భాగ్యం వస్తుందిగా పెట్టుకుంటాం. అది సంబంధించిన తండ్రి.